ఇస్లాం మతం గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ మత గ్రంథం గొప్పదయ్యి ఉండొచ్చు, కానీ ఈ మత నాయకులు ఎంత దరిద్రులు అంటే, ఫస్ట్ మీరు చూసి సిరియా సంక నాకిపోయింది, తినడానికి కూడా తిండి లేదు, ఏమో సావు సంపు 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 నాశనం అయిపోయింది. లిబియా సర్వనాశనం, సంపు 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 భూస్థాపితం, తినడానికి తిండి లేదు, అల్లాహు అక్బర్ ఎక్కడున్నారో తెలియదు. అల్లా ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పారేశారు. పక్కనే ఉన్న ఇరాకు ఇంకా దరిద్రంలో ఉంది. ఇంత దరిద్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఖురాన్లో ఉందట, మహమ్మద్ ప్రవక్త అట 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట. సో సేమ్ లా పెట్టారు. ఏది 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి ఏం చేసుకుందాం అనుకోనరా, 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందామనరా లా పెట్టారు. పాలస్తీనా ఎక్కడుండో తెలియదు, సర్వనాశనం చేసి ఇంకా రోజు బాంబులు బాంబులు విధ్వంసం. తర్వాత చూసుకుంటే ఇరాన్ దరిద్రంలో బతుకుతుంది ప్రజెంట్. మొన్న ఇల్లు వచ్చాను, మతమే గొప్పది, అంత దరిద్రంలో ఉన్నా మతమే గొప్పది. పక్కన ఉన్న బంగ్లాదేశ్ మతం పేరుతో సస్తున్నారు, నిజంగాన కుట్టుకు సస్తున్నారు. పాకిస్తాన్ మన అన్నదమ్ముడు విడిపోయి దరిద్రం వదిలిపోయింది, లేదుంటే ఆయన సచ్చేవాళ్ళు. తినడానికి తిండి లేదు, కానీ పక్క దేశాల మీద బాంబులు వేయడానికి మటుకు డబ్బులు ఉంటాయి నా కొడుకులకి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. మనందరం అన్నదమ్ములు. మీరు ఏదో పుణ్యం చేసుకుంటే ఆ పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశాల్లో వెళ్లకుండా ఇంకా భారతదేశంలో ఉన్నారు. అప్పుడే కనుక హిందువులందరూ ఒకటి పాకిస్తాన్ అని అనుంటే మీరు ఇంకా ఆ పాకిస్తాన్లో ఉంటే దరిద్రం అనుభవించేవాళ్ళు. ఫస్ట్ పాస్పోర్ట్ ఇందవాళ్ళు. కానీ అదృష్టం మీరు మన దేశం, మనది భారతదేశం, మతం కన్నా భారతదేశమే గొప్పది అని మీరు ఆలోచించారు.